హైదరాబాద్ నిమ్స్లో క్యాన్సర్ అవగాహన ర్యాలీ జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో ఈరోజు ఏదైతే వరల్డ్ క్యాన్సర్ డేని పురస్కరించుకొని భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. నిమ్స్ ఎమర్జెన్సీ గేట్ వైపు నుంచి అదేవిధంగా ప్రధాన ద్వారం వరకు కూడా ఈ ర్యాలీ నిమ్స్ సిబ్బందితో సాగడం ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ప్లక్కార్డులను ప్రదర్శిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. క్యాన్సర్ని ముందుగా గుర్తించినట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి వీలైనంత వరకు ఈ మహమ్మారిని ముందస్తుగా గుర్తించాలి. అదేవిధంగా యునైటెడ్ బై యూనిక్ అనే కాన్సెప్ట్తో ఈ సంవత్సరం క్యాన్సర్ దినోత్సవం నిర్వహిస్తున్నారు. అయితే క్యాన్సర్కి సంబంధించి నిమ్స్ ఆసుపత్రి ఆంకాలజీ విభాగం నుంచి సదాశివుడు గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఈ మహమ్మారికి సంబంధించి అవగాహన అనేది చాలా ముఖ్యం అంటున్నారు. సో ఈ అవగాహన గురించి మనం ఏం చేయొచ్చు అంటారు, ఇంకా ఏం చేయాలి? సో ఫస్ట్ అవగాహన మనం ఎందుకు వరల్డ్ క్యాన్సర్ డే అవగాహన చేస్తాం, ఎందుకంటే ఫస్ట్ ఎట్లా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు, క్యాన్సర్ రాకుండా మనం ఏమి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఈ కాలంలో ఏంటంటే నోటి క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది. సో గుట్కా పొగాకు వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది, ఆల్కహాల్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాకుండా చూసుకునే ఇంపార్టెంట్ అదొకటి. రెండోది ఏంటంటే డైట్, మూడోది ఏంటంటే కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అంటాం అనమాట, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటూ, ప్లస్ వ్యాక్సినేషన్ అంటే సర్వైకల్ క్యాన్సర్ కోసం ఏంటంటే హెచ్పివి వ్యాక్సినేషన్, లివర్ క్యాన్సర్ కోసం అంటే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ వ్యాక్సిన్ వచ్చినాయి. సో ఈ ప్రివెన్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఆంకాలజీలో. రెండోది ఏంటంటే స్క్రీనింగ్ చేసుకుంటే ఎర్లీగా పట్టుకోవచ్చు, ఎర్లీ డయాగ్నోసిస్ అంటాం అనమాట. ప్యాప్ స్మియర్ చేస్తే సర్వైకల్ క్యాన్సర్ ప్లస్ బ్రెస్ట్ క్యాన్సర్ మ్యామోగ్రాము, జస్ట్ ఓరల్ ఎగ్జామినేషన్ చేసేస్తేనే హెడ్ నెక్ క్యాన్సర్ మనం ఎర్లీగా పట్టుకోవచ్చు. గతంలో బ్రెస్ట్ క్యాన్సర్స్ కానివ్వండి, ఇతర రకాల క్యాన్సర్స్ ఎక్కువ కనిపించేవి, కానీ ఇటీవల చూస్తే కోలన్ క్యాన్సర్, ఇట్లాంటి పేగు క్యాన్సర్లు బాగా పెరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటి? యాక్చువల్గా ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ కూడా పెరుగుతూనే ఉందండి. యాక్చువల్లీ మన హైదరాబాద్లో ఏంటంటే 100లో ఏంటంటే లేడీస్లో వచ్చే క్యాన్సర్లో 35% క్యాన్సర్లు బ్రెస్ట్ క్యాన్సర్లే ఉన్నాయి, ప్లస్ సర్వైకల్ క్యాన్సర్ కూడా ఉంది. బట్ కోలాన్ క్యాన్సర్, మిగతా క్యాన్సర్ కూడా పెరుగుతుంటే మన ఆహార అలవాట్లు ఏంటంటే కొంచెం ఎక్కువ కావడం వలన. రెండోది ఏంటంటే ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందనుకోండి. ఇవన్నీ ఏజ్ మన ఏంటంటే లైఫ్ స్పాన్ పెరగడం వల్ల కూడా క్యాన్సర్ అనేది ఎక్కువగా ఉన్నాయి, వాటిలో ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఆహార అలవాట్లు, ఏజ్ పెరుగుతుంది, కొంచెం లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అన్నీ కలుపుకున్న తర్వాతనే ఈ క్యాన్సర్ ఏంటంటే ఎక్కువగా అవుతుంది. సో అవగాహన వీటిలలో కొంచెం మనం రాకుండా ఎలా చూసుకోవాలి, ఎర్లీ తొందరగా ఎలా పట్టుకోవాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వాటి కోసం మనం ఈ అవగాహన దినోత్సవం జరుపుకుంటున్నాం. మారుతున్న ఆహారపు అలవాట్లు ప్రధానంగా ఈ క్యాన్సర్ మహమ్మారి పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయని చెప్పేసి, మరీ ముఖ్యంగా చూసినట్లయితే ఇంకా జీవన ఏదైతే లైఫ్ స్టైల్స్ ఉన్నాయో లైఫ్ స్టైల్ ఇది ప్రధాన కారణం అవుతుందని చెప్తున్నారు. మరోవైపు సార్, నిమ్స్ ఆసుపత్రిలో చాలా వరకు మనం క్యాన్సర్కి సంబంధించి అన్ని రకాల చికిత్సలు అందిస్తున్నాం, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ సహా. సో ఇంకా ఏమైనా అడ్వాన్స్మెంట్ తీసుకొస్తున్నాం, అండ్ పీపుల్కి మీరు ఈ రోజును పురస్కరించుకొని ఏం చెప్తారు? ఇది క్యాన్సర్ మీరు అన్నట్టు ఇన్సిడెన్స్ బాగా పెరిగిపోతుంది. మీరు చూసుకుంటే హైదరాబాద్ చుట్టుముట్ల ఓరల్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సర్స్, యూటరైన్ క్యాన్సర్స్ ఇవన్నీ చాలా పెరిగిపోతున్నాయి. నంబర్ మీరు చూస్తుంటే ఒక రకంగా భయానకంగా ఉంది. సో ఇవన్నీ ఫస్ట్ మనం ప్రివెన్షన్ చేయాలి. సో మ్యాసివ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చేయాలి. సో బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, యూటరైన్ కానీ ఇవన్నీ మాసివ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చేస్తే మనకి త్వరగా ఎర్లీ స్టేజెస్లో క్యాన్సర్ని మనం పట్టుకొని దాని ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అలాగే మీరు అన్నట్టు అడ్వాన్సెస్ ఇన్ ట్రీట్మెంట్, కొత్తగా ఒక లినాక్ 30 కోట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇస్తున్నారు మాకు. సో అడ్వాన్స్డ్ రేడియోథెరపీ అవన్నీ ఇస్తున్నాము. అలాగే ఇదివరకు 2 కోట్లు ఉండేది, మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ మందులకి, క్యాన్సర్ మందులకి 4 కోట్లు చేశాం. సో ప్రతి క్యాన్సర్ పేషెంట్స్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. వాళ్ళ చేతి నుంచి ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఆరోగ్యశ్రీ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్లోనే వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ వస్తుంది. సో వి థ్యాంక్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, అలాగే ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ మన దామోదర్ రాజనరసింహ సార్ ఫర్ ప్రొవైడింగ్ అస్ అడిక్వేట్ అమౌంట్ టు ప్రొక్యూర్ ద క్యాన్సర్ డ్రగ్స్. సో క్యాన్సర్ డ్రగ్స్ ఫ్రీగా ఇస్తున్నాము. అలాగే ప్రతిదీ రేడియేషన్ ఆంకాలజీ కానీ, సర్జికల్ ఆంకాలజీ కానీ, మెడికల్ ఆంకాలజీ కానీ ప్రతి ఒక్క పేషెంట్స్కి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తున్న ఈ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. మనం ట్రీట్మెంట్కి ఫ్రీగా ఇస్తున్నాం, కానీ వ్యాక్సినేషన్స్ చూస్తే గవర్నమెంట్ సెక్టర్లో ఇప్పటివరకు ఫ్రీగా లేవు. ఇది వీలైనంత తొందరగా దీన్ని ఫ్రీగా ఇంట్రడ్యూస్ చేయాలని ఒక వాదన ఉంది. రెండో వైపు ఏంటంటే దీని చుట్టూ హెచ్పివి వ్యాక్సిన్ ఏదైతే చెప్తున్నాం దాని పక్కన కొంత అంటే ఈ వ్యాక్సిన్ అంత మంచిది కాదేమో అన్న అపోహ కూడా ఉంది. దీనిపైన మీరేమంటారు? హెచ్పివి వ్యాక్సిన్ ఇంకా కరెక్ట్ మనకి చెప్పాలంటే డేటా లేదు. ఇది కంప్లీట్గా ప్రివెంట్ చేస్తుందా అనేది కొంచెం డేటా తక్కువగా ఉంది. అందువల్ల కొంచెం అందరిలో వేసుకోవాలా లేదా నా డౌట్ ఉంది. సో వీ నీడ్ టు గెట్ ఏ గుడ్ డేటా అబౌట్ ప్రివెన్షన్ ఆఫ్ ద హెచ్పివి క్యాన్సర్. సో అది ముఖ్యం. నా ఒకటి సూచన ఏంటంటే మన తెలంగాణలో, మన హైదరాబాద్ చుట్టుముట్టు ఈ ఓరల్ క్యాన్సర్స్ చాలా పెరుగుతున్నాయి. సో ఈ తంబాకు, సిగరెట్టు, జర్దా వీటి వల్ల చాలా పెరుగుతున్నాయి. కాబట్టి దయచేసి నా విజ్ఞప్తి అందరికీ అవన్నీ మానేయండి, ఆల్కహాల్ తీసుకోవడం మానేయండి.
అదే కాకుండా జీర్ణకోశ సంబంధించిన క్యాన్సర్లు కానీ చాలా పెరుగుతున్నాయి, చాలా అంటే చాలా పెరుగుతున్నాయి. సో అందరూ మ్యాసివ్ స్క్రీనింగ్ చేసుకొని కొన్ని టెస్టులు చేసుకుంటే 40 ఏళ్ళ తర్వాత, లేదంటే సిగ్నల్స్ అని ఉంటాయి, వార్నింగ్ సిగ్నల్స్ అని ఉంటాయి. సో ఆ వార్నింగ్ సిగ్నల్స్ ఏదైనా ఉన్నప్పుడు కానీ కొన్ని టెస్టులు చేసుకొని అర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. అయితే సాధారణంగా మనం తినే ఆహారం కానివ్వండి మనకు ఆరోగ్యాన్ని కలిగించాలి, కానీ అదే ఆహారం ఇప్పుడు అనారోగ్యానికి దారి తీస్తుందని చెప్పి వైద్యులు చెప్తున్నారు. మరి ముఖ్యంగా కోలన్ క్యాన్సర్, పేగు క్యాన్సర్ ఇలాంటివి రావడానికి మనుషులకు వస్తున్నటువంటి ఆహారపు అలవాట్లో ఉన్నటువంటి మార్పులే ప్రధాన కారణంగా నిలిచినాయి. మరోవైపు చూస్తే ఇటు ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా మౌత్ క్యాన్సర్ల సంఖ్య ఎక్కువగా పెరుగుతుంది. దీనికి కారణం తంబాకు, గుట్కా లాంటివి అని చెప్పేసి ఈ నేపథ్యం ఇలాంటివి చేయకుండా ఉండాలి. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు, గర్భాశయ క్యాన్సర్లు ఇలాంటివి రావడానికి ఆలస్యంగా పెళ్లిళ్ళు చేసుకోవడం, పిల్లలు లేకపోవడం, లేదా ఎక్కువ కాలం పాటు ఏదైతే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ లాంటివి తీసుకోవడం, వీటి వల్ల కూడా ఈ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీలైనంత తొందరలోనే, అంటే తక్కువ వయసు ఉన్నప్పటి నుంచే 35 ఏళ్ళు దాటినప్పటి నుంచే దీనికి సంబంధించిన స్క్రీనింగ్ టెస్టులను రెగ్యులర్గా చేయించుకోవడం, కుటుంబ సభ్యుల్లో ఎవరికి క్యాన్సర్ లేకపోతే కనీసం 3 ఏళ్లకు ఒకసారైనా, లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా క్యాన్సర్ హిస్టరీ ఉన్నట్టయితే కనుక ఏడాదికి ఒకసారి ఇలాంటి టెస్టులు చేయించుకోవడం ద్వారా ఈ మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని చెప్పి వైద్యులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాలాజీతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.